హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి వాట్సాప్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు డాష్‌బోర్డ్‌లో ప్లగిన్స్‌లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బార్‌లో వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్ అని టైప్ చేసిన తర్వాత మీకు నంబర్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో మీరు క్లిక్ టు చాట్ అని ఉంది కదా! ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయండి. ప్లగిన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ప్లగిన్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో డాష్‌బోర్డ్‌లో ఇక్కడ క్లిక్ టు చాట్ అనే ఆ ప్లగిన్ నేమ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. నెక్స్ట్ కింద కాల్ టు యాక్షన్ అని ఉంది కదా! ఇక్కడ మీరు మీ మెసేజ్‌ని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టైప్ చేయొచ్చు. అంటే వాట్సాప్ అని టైప్ చేశాననుకోండి. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మన వెబ్‌సైట్‌లో ఎలా కనిపిస్తుందని మీకు అర్థమవుతుంది ఇప్పుడు. నేను వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ సింబల్ అనేది మనకి ఎనేబుల్ అయ్యింది. ఓకే. ఇక్కడ చూడండి కింద మనం వాట్సాప్ మీద మౌస్ ఓవర్ చేసినట్లయితే మనకు వాట్సాప్ అని కనిపిస్తుంది కదా! అది ఈ టెక్స్ట్. కాల్ టు యాక్షన్ ఉంది కదా! ఇది. సో, నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టైల్స్, పొజిషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు నచ్చిన స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను స్టైల్ 1 సెలెక్ట్ చేసి చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వాట్సాప్ అనేది ఇలా వస్తుంది స్టైల్ 1లో. సో, మనకి ఇంకొక స్టైల్ చేంజ్ చేయాలనుకుంటే మీరు స్టైల్ 2 ఇట్లా మనకి నచ్చిన స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టైల్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేద్దాం. ఇది ఇలా వస్తుంది. మౌస్ ఓవర్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే. నెక్స్ట్ స్క్రోల్ చేయండి. ఇక్కడ పొజిషన్స్ మాట. ఫిక్స్డ్ ఉంటుంది. ఆ పొజిషన్ ఎక్కడుండాలి? బాటమ్ రైట్. ఇప్పుడేమైంది బాటమ్ రైట్ అంటే రైట్ సైడ్‌లో బాటమ్‌లో ఫిక్స్ అయ్యి ఉంది. ఒకవేళ మీరు పొజిషన్ లెఫ్ట్‌కి మార్చాలనుకున్నారనుకోండి. బాటమ్‌లో నేను బాటమ్ అట్లా ఉంచాను. ఇప్పుడు బాటమ్‌లో నేను లెఫ్ట్ కావాలనుకుంటున్నాను. లెఫ్ట్ చేంజ్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేయండి. ప్రీవియస్‌గా రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో, ఈ విధంగా మీరు మనకు వాట్సాప్ అనే ఐకాన్ పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఇంకేమున్నాయి? డెస్క్‌టాప్ అంటే అది క్లిక్ చేసినప్పుడు కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవ్వాలా? లేతే అదే పేజ్ ఓపెన్ అవ్వాలా అనేది సెట్టింగ్ మాట ఇది. ప్రెజెంట్ మనం క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. సో, మనము అలా వద్దనుకుంటే ఇక్కడ చూడండి సేమ్ ట్యాబ్ లేదా పాపప్. నేను పాపప్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నా. మన వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తున్నా. ప్రీవియస్‌గా మనకి వాట్సాప్ మీద క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఓపెన్ అవుతుందో. ఇది పాపప్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు నచ్చిన సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకొని వాట్సాప్ చాట్ అనేది మనం ఎనేబుల్ చేయొచ్చు. ఇది మొబైల్. సో, డిఫాల్ట్ ఇలా ఉంటుంది.
చేంజ్ అవసరం లేదు. నెక్స్ట్ సెట్టింగ్స్ మాట. అంటే మొబైల్‌లో కనిపించాలా వద్దా? లేదా డెస్క్‌టాప్‌లో కనిపించాలా వద్దా? ఒకవేళ మీకు మొబైల్‌లో కనిపించాలి, డెస్క్‌టాప్‌లో వద్దనుకుంటే డెస్క్‌టాప్‌ని మీరు ఇక్కడ హైడ్ క్లిక్ మీద క్లిక్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్‌లో మాత్రమే కనిపిస్తుంది. డెస్క్‌టాప్‌లో కనిపించదు. నెక్స్ట్ ఏ పేజ్‌లో కనిపించాలనేది. అంటే హోమ్ పేజ్‌లో మాత్రం కనిపించాలా? పోస్ట్‌లు, పేజెస్ ఇలా సెట్టింగ్స్ మాట. సో, డిఫాల్ట్‌గా మనకు అన్ని పేజెస్‌లో కనిపించాలి కాబట్టి ఇవి డిఫాల్ట్ ఎనేబుల్‌లో ఉన్నాయి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ మనకి స్పెసిఫిక్‌గా ఈ పేజ్‌లోనే కావాలనుకుంటే మీకు ఇట్లా కేటగరీ పేజ్‌లు కనిపించాలనుకుంటే కేటగరీ క్లిక్ చేసి ఎనేబుల్ చేయొచ్చు. ఈ విధంగా. సో, ఈ విధంగా మీరు క్లిక్ చాట్‌ని యూజ్ చేసి మన వాట్సాప్‌ని ఎనేబుల్ చేయొచ్చు. థాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.